భారత్ మండిపోతుంది. ఏప్రిల్ నెలలోనే 44 డిగ్రీల ఎండలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండల తీవ్రతతో మన దేశం గ్లోబల్ హీట్ క్యాపిటల్ గా మారుతుందా అన్న భయం కలుగుతుంది. ప్రపంచంలోని టాప్ 20 అత్యంత వేడి నగరాల్లో 19 మన దేశంలోనే ఉండటం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. దీనికి ప్రధాన కారణం సూపర్ ఎల్ నివో అంటే సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం. 150 ఏళ్ల క్రితం కేవలం 1.5 డిగ్రీల వేడి పెరిగినప్పుడే ప్రపంచ జనాభాలో 4% మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈసారి అది ఏకంగా 2.5 డిగ్రీల వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల్లో మంచు కరగడం, ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల సూర్యకిరణాలు నేరుగా మన నెత్తి మీద పడుతున్నాయి. దీనివల్ల 38 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా మన శరీరానికి 48 డిగ్రీలా అనిపిస్తుంది. మే నెలలో ఎండలు 48 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఈ వేడి గాలులు జూలై వరకు కొనసాగవచ్చు. ముఖ్యంగా బయట పనిచేసే కార్మికులు, రైతులు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండండి. ఈ సమ్మర్ మనకు పెద్ద సవాల్.